మీకు అందరికీ తెలిసినట్టు ఆల్రెడీ అనంతపురం జిల్లాలో ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించి సిచ్యువేషన్ నార్మల్ గా ఉంది. సో అయినప్పటికీ కూడా అన్ని చోట్ల అన్ని పెట్రోల్ పంప్స్ లో కూడా విఆర్ఓ వాళ్ళతో పాటు పోలీస్ సిబ్బందిని కూడా మనం డిప్లాయ్ చేయడం జరిగింది. సో పబ్లిక్ అందరికీ కూడా మా రిక్వెస్ట్ ఒకటే, సో అనవసరంగా ఎవరు కూడా ప్యానిక్ బై చేయాల్సిన అవసరం లేదు. సఫిషియంట్ క్వాంటిటీలో పెట్రోల్ అండ్ డీజిల్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఎవరు కూడా ఇండస్ట్రీస్కి అవసరం ఉన్నది, ఇన్స్టిట్యూషన్స్కి అవసరం ఉన్నది ఎవరు కూడా ఈ రిటైల్ నుంచి దయచేసి బై చేయొద్దు. సో అన్ని చోట్ల కూడా వాచ్ పెట్టడం జరిగింది. ఎవరు ఎంత క్వాంటిటీ బై చేస్తున్నారో ఆ డీటెయిల్స్ ఎంట్రీ చేసుకోవడం జరుగుతుంది. సీసీటీవీ ఫుటేజెస్ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. సో అట్లాంటి కేసెస్ మన దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పెట్రోల్ పంప్స్ వాళ్ళు ఎవరు ఉన్నారు, మీరు కూడా దయచేసి ఎవరు బ్లాక్ మార్కెటింగ్ చేసి హైయర్ ప్రైస్కి సేల్ చేయొద్దు. అండ్ ఈ సోషల్ మీడియా మీద కూడా మన సోషల్ మీడియా టీమ్ కంటిన్యూస్గా వాచ్ పెడుతూ ఉన్నారు. కొంతమంది పాత ఫొటోస్ని మాఫ్ చేసి లేదా పాత ఫొటోస్ తీసుకొని ఈ రోజుకి ఇంకా స్కార్సిటీ ఉన్నట్టు ఇట్లాగా పంపించడము, జనాల్లో అనవసరంగా ప్యానిక్ క్రియేట్ చేయడము, ఇట్లాంటిది కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. సో అట్లాంటి పేజెస్ మీద కూడా మనము వాచ్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ నిన్న కొంతమందికి 91 CRPC కింద నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. సో ఇది కంటిన్యూ చేసినట్లయితే వాళ్ళ మీద మనం చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటాం. సో ఎవరికి కూడా అన్వెరిఫైడ్ మెసేజెస్ని, అన్వెరిఫైడ్ ఫొటోస్ని వాట్సాప్ గ్రూప్స్లో కానీ అదర్ సోషల్ మీడియా పేజెస్లో కానీ పోస్ట్ చేయడం ఉండొచ్చు, అలాగే దాన్ని ఫార్వర్డ్ చేయడం ఉండొచ్చు. ఏదైనా చేసినట్టయితే వాళ్ళ మీద మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో నిన్న ఆల్రెడీ 6 మెంబర్స్కి మనం 6 సోషల్ మీడియా పేజెస్కి నోటీసెస్ కూడా సర్వ్ చేసి ఉన్నాం. సార్ ఇప్పుడు పోలీస్ పెట్రోల్ బంక్ లో అవైలబుల్ ఉంటుందా సార్ రెగ్యులర్ గా? అవును, స్టాక్ వస్తుందా? మిగతా వాళ్ళకి ఎలాగ స్టాక్ వస్తుందో అలాగే మాకు కూడా స్టాక్ వస్తుందండి. సో దాన్ని మనం కూడా సేల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్క పంప్ లో కూడా మన వాళ్ళు ఉన్నారు. విఆర్ఓతో పాటు మన వాళ్ళు ఒక్కొక్కరు ఉన్నారు. సో సార్ ఆల్రెడీ చెప్పినట్టు ఎక్కడ రిక్వైర్మెంట్ అడిషనల్ గా ఉంటే దాన్ని డయల్ 100 ద్వారా కానీ లోకల్ SHOకి ఇన్ఫార్మ్ చేసినట్టయితే వెంటనే రీఎన్ఫోర్స్మెంట్ పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.